మీరు ఇంజనీరింగ్ చేశారా? జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్నారా? 3600 మందికి పైగా స్టూడెంట్స్ కి జాబ్స్ వచ్చేలా చేసిన కోడ్ జ్ఞాన్ 100 డేస్ సాఫ్ట్వేర్ కోర్స్ లో జాయిన్ అవ్వండి. మీ కెరియర్ ని బిల్డ్ చేసుకోండి. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈరోజు ఈ వీడియోలో ఈపీఎఫ్ఓ 3 వర్షన్, రోబో 1, 2 అట్లా వర్షన్ వస్తాయి కదా. ఇది ఇప్పుడు ఈపీఎఫ్ఓ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన 3rd వర్షన్. అయితే దానికి సంబంధించిన వివరాలు ఇప్పుడు దీంట్లో చెప్తున్నాం. అయితే దానికి సంబంధించినటువంటి మంత్రి మన్సుఖ్ మాండవీయ గారు ఈపీఎఫ్ఓలో చాలా మార్పులు వస్తాయని చెప్పడం జరిగింది. దీన్ని ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ, ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్, దీంట్లో డిజిటల్గా చాలా మార్పులు రాబోతున్నాయని చేయబోతున్నాము, ఏర్పాటు చేస్తున్నాము అని చెప్పేసి కేంద్ర కార్మిక శాఖ మంత్రి గారు మన్సుఖ్ మాండవీయ గారు తెలపడం జరిగింది. ఈ ఈపీఎఫ్ఓలో 3 వర్షన్, ఇది 1, 2, 3, ఈ 3rd వర్షన్. దీంతో ఈ 3rd వర్షన్ తోటి 9 కోట్ల మంది చందాదారులు, ఎవరైతే ఈపీఎఫ్లో ఉన్న ఎవరైతే చందాదారులు ఉంటారో వాళ్ళందరూ 9 కోట్ల మందికి ప్రయోజనం చేకూరుతుందని, మే లేదా జూన్, ఇప్పుడు మనం ఏప్రిల్లో ఉంది అంటే ఇంకో 1 నెల 2 నెలల్లో దీనికి సంబంధించినటువంటి కొత్త వర్షన్ని అందుబాటులోకి తీసుకువస్తున్నామని చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించినటువంటి పీటీఐకి ఇచ్చినటువంటి ఒక ఇంటర్వ్యూలో ఈ విషయాల గురించి చెప్పడం జరిగింది. అయితే ఈ ఈపీఎఫ్ఓ వర్షన్ ఏదైతే 3 వర్షన్ ఉందో, ఈ సర్వీసెస్ వాళ్ళు ఏవైతే అప్డేట్ అనమాట, ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ మైనస్ పాయింట్లన్నీ తగ్గించుకుంటూ ఎలా అప్డేట్ అవ్వాలి, ఇంకా ఎలా బెనిఫిట్స్ అంటే చందాదారులకి సౌకర్యవంతంగా ఉండాలి, సర్వీసెస్ ఫ్రీగా ఉండాలి, అంటే కంఫర్ట్గా ఉండాలి, ఈజీగా ఉండాలి, అర్థమయ్యే విధంగా ఉండాలి, ఈ విధంగా ఏవైతే ఉన్నాయో అవన్నీ సేవల్ని సులభతరం కానున్నాయని చెప్పడం జరిగింది. అయితే దీంతో ఆటో క్లెయిమ్ సెటిల్మెంట్లు, అంటే మనుషులు మాన్యువల్గా ఆఫీసుల చుట్టూ తిరగటాలు, రేపు రా మాపు రా అనటం, మంచిది అనటం, సర్వరు డౌన్ ఉంది అనటం, సెలవులు అని చెప్పటం, లీవ్ అనటం, ఇవన్నీ లేకుండా రాబోయే రోజుల్లో మనము ఆటో క్లెయిమ్ సెటిల్మెంట్లు, డిజిటల్ కరెక్షన్లు, ఏమన్నా మాడిఫికేషన్స్ కానీ కరెక్షన్స్ కానీ, తర్వాత ఏటీఎం ద్వారా విత్డ్రాలు కూడా ఫెసిలిటీస్ అన్నీ కూడా రాబోయే రోజుల్లో ఉంటాయి 3rd వర్షన్లో అని చెప్పడం జరిగింది. అంటే ఆటో క్లెయిమ్ సెటిల్మెంట్లు, డిజిటల్ కరెక్షన్లు, ఏటీఎం ద్వారా విత్డ్రాలు. అయితే ఇది ఇంకా బాగా సౌకర్యవంతంగా ఉండటాన్ని సమర్థంగా తీర్చిదిద్దటానికి మెయిన్ ఇది అనమాట. అంటే ఏంటిది, ఇవన్నీ చేయటం కోసం ఈపీఎఫ్ఓని సౌకర్యవంతంగా సమర్థంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం అని చెప్పడం జరిగింది. అయితే దీంతో ఏంది, క్లెయిమ్లు అనుకోండి, కరెక్షన్స్ అనుకోండి, ఈ కరెక్షన్ల కోసం ఫారాలు నింపటాలు, ఆఫీసుల చుట్టూ తిరగటాలు, ఈ ఇబ్బందులన్నీ ఈ కొత్త వర్షన్లో ఉండవు అని చెప్పడం జరుగుతుంది, తొలగిపోతాయని అర్థం. ఏది ఇవన్నీ కూడా అని మాండవీయ గారు తెలపడం జరిగింది. అయితే దీంతో ఏమవుతుంది, ఫాస్ట్గా సెటిల్మెంట్లు జరుగుతాయి. అయితే డబ్బులు కూడా డైరెక్ట్గా సెటిల్మెంట్ అయిపోయినాక వాళ్ళ బ్యాంక్ ఖాతాలోకి జమ అవ్వటం జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతం 27 లక్షల కోట్ల విలువైనటువంటి నగదు నిల్వలు ఉన్నాయి ఈపీఎఫ్ దగ్గర, 27 లక్షల కోట్లు. అయితే ఈపీఎఫ్ ఈ మొత్తానికి ప్రభుత్వం ఏంటిది హామీ ఇస్తుంది, అంటే ఎంప్లాయీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పెట్టుబడికి హామీ, అంటే చందాదారులుగా వాళ్ళ యొక్క సొమ్ముకి హామీ, ప్లస్ ఈ పైసలు ఏవైతే ఉన్నాయో దాని మీద 8.2% వడ్డీని ఇవ్వటం జరుగుతుందని, అంటే ఇప్పటి వరకు ఇస్తున్నారు అనమాట అది. అయితే దీంతో ఏంటిదంటే ఈ సెంట్రలైజ్డ్ పెన్షన్ పేమెంట్ సిస్టమ్ వలన దేశంలో ఏ బ్యాంకు నుంచి అయినా పెన్షన్ పొందే అవకాశాలు ఉంటాయన్నమాట. అంటే రిటైర్ అయిన వాళ్ళకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ సెంట్రలైజ్డ్ పెన్షన్ పేమెంట్ సిస్టమ్ వల్ల దేశంలో ఏ బ్యాంక్ అయినా, ఎనీ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్, ప్రైవేట్ బ్యాంక్, మన ఖాతా ఎక్కడైతే ఉందో ఆ ఖాతా నుంచి పెన్షన్ పొందే అవకాశాలు ఉంటాయని, అయితే దీంతో 78 లక్షల మందికి ప్రయోజనం చేకూరుతుందని అటల్ పెన్షన్ యోజన, ప్రధాన్ మంత్రి జీవన్ బీమా యోజన, శ్రామిక్ జన్ధన్ యోజన, ఇవన్నీ పెన్షన్ పథకాలన్నిటినీ కూడా ఏకీకృతం చేసి పెన్షన్ కవరేజ్ని క్రమబద్ధీకరించటం, బలోపేతం చేసే అంశాన్ని
కేంద్రం పరిశీలిస్తుందని చెప్పడం జరిగింది. అంటే ఏంటిది, అటల్ పెన్షన్ అంటే ఆయన పేరుతోటి ఒక పెన్షన్ యోజన, ప్రధానమంత్రి పేరుతోటి జీవన్ బీమా యోజన, తర్వాత శ్రామిక్ జన్ధన్ యోజన, ఇలాంటి పెన్షన్ పథకాలన్నింటిని కూడా ఒక్కసారికి ఏకీకృతం చేస్తారు అన్నట్టు. దాంతో ఏమవుతుంది, ఈ పెన్షన్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా కవరేజ్ అయిపోయి బలోపేతం అయితే అనేది కేంద్రం పరిశీలిస్తుందని చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా ఒక నెల 2 నెలలు, ఇప్పుడు ఏప్రిల్లో ఉన్నాం, మే జూన్ వరకు అనుకోండి, 2 నెలల్లో అయితే ఏదన్నా మళ్ళీ అప్పుడు అప్డేట్ అయినాక మళ్ళీ నేను మీకు మళ్ళీ ఒకసారి అప్డేట్ చేస్తాను మీకు. ఇదంతా మీకు ఒక అవేర్నెస్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్ మాత్రమే ఈపీఎఫ్ గురించి. థ్యాంక్ యూ. సెలవు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.